తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినం జరుపుతున్న బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప మీకు తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాము. అట్టి దీవులు మీరు పొందుకుందరుగాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 30వ కీర్తన 11, 12 వచనాలు చదువుకుందాం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. సంతోష వస్త్రము ధరింపచేసి ఉన్నావని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఈ మధ్య మనము ఆనంద వస్త్రము అని గురించి కూడా తెలుసుకున్నాము. ఎన్ని వస్త్రాలు ఉన్నాయో చూడండి. వస్త్రముగా కప్పుతాడు అనమాట. ఆనందం అనేది వస్త్రముగా కప్పుతాడు, సంతోషం అనేది వస్త్రముగా కప్పుతాడు. దేవుడిచ్చే వాగ్దానం ఇది. కప్పి ఉన్నావు అని కూడా అంటున్నాడు కీర్తనకారుడు. నా ప్రాణం మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నాట్యముగా చేసి ఉన్నావు అంటున్నారు. నాట్యం అంటే ఈ మధ్య చాలా కలకలం రేగుతుంది నాట్యము మీద. ఈ నాట్యం అనేది ఇదివరకు చేసేవాళ్ళు, నాట్యం అంటే దావీదు చేస్తున్నాడు కాబట్టి మనము చేస్తున్నామని సంతోషంతో కొంచెం మూమెంట్స్ ఇచ్చేవాళ్ళు, అంతే నాట్యము అంటే. దావీదు కూడా అలాగే చేసేవాడు. ఆయన కూడా నాట్యం చేస్తూ దేవుని స్తుతించేవాడు. ఆ దావీదు మహారాజు నాట్యాన్ని బైబిల్లో ఉంది కదా అని జ్ఞాపకం చేసుకొని విపరీతమైన నాట్యాలు చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్య వాక్యము అర్థం చేసుకోవడంలో చాలా అనుభవంతో నిండుకుని ఉంది. అర్థం చేసుకోవడం అనేది దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉంటే ఆ వాక్యం మనకి అర్థమవుతూ ఉంది. దేవుని సన్నిధిలో గడపకుండా దేవుడి వాక్యం చెప్పేశాడు కదా, నేను నాట్యం చేయొచ్చు అని నాట్యం ఆడుతూ ఉంటే అది దేవునికి ఇష్టముగా ఉండొచ్చు, ఇష్టం లేకుండా ఉండొచ్చు. దావీదు మహారాజు ఎందుకు చేశాడంటే సంతోషం పట్టలేక దేవునికి స్తోత్రగానాలు చేస్తూ స్తుతిస్తూ నాట్యం చేశాడు. కానీ ఇప్పుడు జనాలైతే స్టేజ్ మీద యువకుల్ని నిలబెట్టి, యవనస్తుల్ని, ఆడపిల్లల్ని నిలబెట్టి స్టేజ్ మీద ఆరాధన పాటలకి డాన్సులు తిప్పిస్తున్నారు. జేసీ అన్నం పిల్లలు కూడా అదే చేస్తున్నారు. ఆ స్టేజ్ని చూస్తే మనము ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, ఇది వరకు స్టేజ్ల మీద డాన్స్ వేసే విధముగా ఉంది. ఇది వరకు పల్లెటూరులో స్టేజ్ యాక్టర్స్ని పిలిపించుకొని డాన్స్లు వేయించుకుంటూ ఉండేవాళ్ళు. ఆ డాన్సులకి ఈ డాన్సులకి ఏమి తేడా లేనట్టుంది. ఆ విధమైన ఆరాధన కాదు, అల్లరితో కూడిన ఆరాధన కాదు దేవుడు మనల్ని కోరేది. నాట్యమును, అంగలార్పును నాట్యముగా చేసావు అంటే మన హృదయము ఉప్పొంగునట్లుగా అనమాట. మన హృదయము నాట్యం ఆడితే ఎంత సంతోషంగా ఉంటుందో అంత ఉప్పొంగే విధముగా దేవుడు చేసి ఉన్నావు నీవు అని ఇక్కడ కీర్తనకారుడు తెలియచేస్తున్నప్పుడు మనము ఆ నాట్యాలను తీసుకొని విపరీత అర్థాలతోటి విపరీతమైన డాన్సులు చేస్తూ ఉంటే దేవునికి ఇష్టం ఉండదు. మద్రాసులో ఒక యవనస్తుడు, దేవుని సేవకుడు, సింగరు, ఆయన ఏం చేస్తున్నాడు అంటే స్టేజ్ అంతటిని చీకటి చేస్తాడు. ఆయన వేసుకునే డ్రెస్ను కూడా చీకటిగా ఉంటుంది, నల్లగా. ఈయన పాప్ సింగర్ లాగా మైకేల్ జాక్సన్ స్టెప్పులు వేస్తూ ఉంటాడు. ఈయన స్టేజ్ మీద ఆరాధనలో అందరినీ వేయించమని చెప్తూ ఉంటాడు, అందరినీ వేయమని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అది ఎంత మాత్రమూ ఆహ్లాదకరమైనది కాదు. ఒకవేళ తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుందేమో కానీ దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండదు. ఆలయాన్ని చీకటిగా చేయడం ఎంత మాత్రము దేవుడు సహించడు. ఆ చీకట్లోనికి దుష్టుడు ప్రవేశిస్తాడు. ఆ దుష్టుడు ఆడిస్తూ ఉంటాడు వాళ్ళని. ఆయన మైకేల్ జాక్సన్ స్టెప్స్ ఆయన వేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆయన డాన్స్ చూస్తుంటే స్టేజ్ మీద ఆరాధన పాట పాడుతూ. ఆ నాట్యం కాదు మార్చేది దేవుడు. ఆయనను స్తుతించేటటువంటి, ఆయనను ఆరాధించేటువంటి, మన హృదయం ఉప్పొంగే విధముగా, మన హృదయము నాట్యం ఆడే విధముగా ఆయన చేస్తాడు. అంగలార్పును నాట్యముగా చేస్తాడు. అంగలార్చాలి మనం ఆయన సన్నిధిలో, మనం అంగలార్చాలి. కానీ కుప్పగాంచలు వేస్తూ ఇదే ఆరాధన అనుకుంటే అది అంగలార్పు కాదు.
విపరీతమైన మ్యూజిక్ తోటి విపరీతమైన స్టెప్స్ వేస్తూ డాన్సులు చేస్తూ ఉంటే అది ఎంత మాత్రమో పరిశుద్ధతను కాపాడుకునే విధముగా ఉండదు. మనం మన పరిశుద్ధతను కాపాడుకోవాలి అంటే దేవుని యొక్క మహిమను మనం పొందుకోవాలి. దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలంటే దేవుని మహింపరిచే విధానం ఉంది. హృదయంలో సంతోషిస్తూ, హృదయంలో గానం చేస్తూ, హృదయంలో సమాధానము పొందుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నాట్యముగా చేసిన విధానాన్ని మనం అనుభవిస్తాం. అంగలార్చాలి. అంగలార్పును నాట్యముగా చేసి ఉన్నావు అంటున్నాడు ఇక్కడ. నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపు చేసి ఉన్నావు అని కూడా తెలియజేస్తుంది. గోనె పట్ట ఎప్పుడు కట్టుకుంటారంటే మనకంటే అలవాటు లేదు, కానీ మన పూర్వీకులు వారికి శ్రమ వచ్చినప్పుడు గోనె పట్ట కట్టుకుని దేవుని కొరకు విజ్ఞాపన చేస్తారు. దావీదు మహారాజు కూడా అదే చేశాడు. ఆయన రాజవస్త్రం తీసివేసి వారం దినాలు ఇంట్లో నుండి బయటకు రాకుండా, తన ప్రార్థన గదిలో నుండి బయటకు రాకుండా దేవుని సన్నిధిలో గడిపాడు. ఒకవేళ గోనె పట్ట కూడా కట్టుకుని ఉంటాడేమో. వారు ఉపవాసం చేసి ప్రార్థన చేయడానికి అంత తగ్గించుకుంటారు. అంత తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? సంతోష వస్త్రం ధరింపు చేస్తాడు. ఈ కీర్తనకారుడికి అదే చేశాడు, సంతోష వస్త్రం ధరింపు చేశాడు. అలాగే నినివే పట్టణ ప్రజలు కూడా గోనె పట్ట కట్టుకుని, రాజులు సహితము గోనె పట్ట కట్టుకుని కూర్చుని ప్రార్థన చేసినప్పుడు 3 దినాలు ఉపవాసం ఉండినప్పుడు వాళ్ళకి సంతోష వస్త్రం ధరింపు చేశాడు దేవుడు. మనము దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో కదలకుండా మెదలకుండా ప్రార్థన చేసినప్పుడు, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, గోనె పట్టకు సాదృశ్యం ఏంటంటే మనకు మనం తగ్గించుకోవడం. గోనె పట్టకు సాదృశ్యం ఏంటంటే ముత్తునుగా చేసుకోవడం మనకు మనం. ఇంకా సమస్తాన్ని దేవుని పాదాల యొద్ద పెట్టి మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం గోనె పట్టకు సాదృశ్యం అని. అట్లా అంటున్నారని మనము మంచి మంచి పట్టు వస్త్రాలను వేసుకుని వెళ్ళకూడదని కాదు. మన హృదయం ఎప్పుడైతే భారంతో ఉన్నదో అప్పుడు, మన హృదయం ఏదైతే శ్రమను ఎదుర్కోబోతుందో అప్పుడు. నినివే ప్రజలు శ్రమను ఎదుర్కోబోతున్నప్పుడు వారు గోనె పట్ట కట్టుకున్నారు. దావీదు మహారాజు ఆయన దేవుని యొక్క కీడును పొందుకున్నప్పుడు గోనె పట్టు కట్టుకున్నాడు. వాటి నుండి విడిపింపబడ్డారు వాళ్ళు. అలాగే మనము కూడా ఏదైనా శ్రమ ఉన్నప్పుడు, ఏదైనా అవసరత ఉన్నప్పుడు, ఏదైనా మనం తీర్చుకోలేని అక్కర మన ముందు ఉన్నప్పుడు మనం కూడా తగ్గించుకోవాలి. మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తాడు. అలాగే మనకి రక్షణ వస్త్రాన్ని ధరింపు చేస్తాడు, ఆనంద వస్త్రాన్ని ధరింపు చేస్తాడు. అట్టి కృప వినుచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. చూచిన బిడ్డలందరినీ మా ప్రభువా మీరు ఆ విధముగా ఆశీర్వదించండి. సంతోష వస్త్రము ధరింపు చేసి మీరు దీవించండి. కుటుంబాల్లో క్షేమము, సంతోషము, సమాధానము, నెమ్మది దయచేయండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.